సంస్థ నారాయణపురంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్లు పొందిన 45 మంది మహిళలకు రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవి 3 లక్షల విలువైన కుట్టు మిషన్లను పద్మశ్రీ డాక్టర్ ఏఎస్ నారాయణ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంస్థ నారాయణపురంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్లు పొందిన 45 మంది మహిళలకు రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ తుపాకుల రవి 3 లక్షల విలువైన కుట్టు మిషన్లను పద్మశ్రీ డాక్టర్ ఏఎస్ నారాయణ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వం, సమానతత్వం, ప్రేమతత్వం బోధించిన సాయినాథుని స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫ్లోరోసిస్ బాధితులకు పలు రకాలుగా సేవలు అందించినట్లు చెప్పారు. రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో అపన్నులను, దీనులను, నిరుపేదలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 2013లో ట్రస్టును ప్రారంభించామని చెప్పారు. మహిళలు తాము నేర్చుకున్న కుట్లు, అల్లికలతో స్వయంగా ఉపాధి పొందుతూ మరి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సంపాదించిన దాంట్లో కొంత అవసరమైన వారికి అందించాలని కోరారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ వృత్తులను మరింత నవీకరించుకునేందుకు తమ సంస్థ ద్వారా రాష్ట్రంలో 50 విస్తరణ కేంద్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వేల మందికి శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాన్ని, జీవనోపాధిని పెంచుకునేలా తీర్చిదిద్దుతామని వివరించారు. శిక్షణను ఉచితంగా అందిస్తున్నామని యువత వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త బడుగు శ్రీరాములు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కృష్ణమూర్తి, పోలీస్ ఎస్ఐ జగన్, సెరూప్ ఏపీఎం యాదయ్య, సామాజిక కార్యకర్తలు ఫర్ని శివారెడ్డి, సుక్క సుదర్శన్, సాయి ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధి చిలువేరు హరిప్రసాద్, ప్రవాస భారతీయ విద్యార్థులు తేజ, త్రిష, శ్రీరామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ అక్షరాల ఆకాంక్షిస్తున్నాం. సేవే పరమావధిగా జీవనం సాగిస్తున్నాం. నిలువెత్తు ధర్మ నిరతులు వేరు. పద్మశ్రీ డాక్టర్ ఏఎస్ నారాయణ గారికి సంస్థ నారాయణపురంలోని టైలరింగ్ ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్ర విద్యార్థులు సమర్పించు. ధన్యవాదాలు సార్. 86 సంవత్సర చంద్ర దర్శనాన్ని దర్శించుకున్నటువంటి మహోన్నత వ్యక్తి, పద్మశ్రీ పురస్కృతులు మన ముందున్నారు. మనందరికీ గర్వకారణం. మంచి వైద్యం చేసి కొద్దిగా కేరళం చేశాను. వాళ్ళు కూడా సంతోషపడ్డారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ చెట్లు లేని కాక చెట్లు పెంచాం. మంచిగా పెంచి మంచిగా ఉండేది చేసుకుంటారు. వాళ్ళు కూడా ఈ అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మన ఎందుకు బాగుండకూడదు, మన ఎందుకు బాగా చేయకూడదు. జపాన్లో ఎంత బాగా డెవలప్ అయింది, మనం ఎంత డెవలప్ అవ్వకూడదు. మీరు అది ధైర్యం కావాలి, మీరు చేయాలని చెప్పేసి మన మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి మనం ఏం చేసినట్టు చూసుకోవాలి. అదే నా ఉద్దేశం. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇంకా బాగా చేసి ఇంకా బాగా బాగా చేసుకోవాలి. మీకు కావాలంటే ఎవరు తనిఖీలు కావాలంటే తప్పకుండా